అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం కలిగి ఉంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శనివారం జిలుగుమిల్లిలో సి జగదాంబ అమ్మవారి 67వ వార్షిక మహోత్సవ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ జగదాంబ అమ్మవారు కోరికలు నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచారు అని అన్నారు. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కమిటీ వారికి సూచించారు. ఆలయ కమిటీ అభివృద్ధికి ఎండోర్స్మెంట్ వారితో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి ఉత్సవ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ సోదరి పొన్నాల అనిత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు చంద్రప్రసాద్, ఎంపీపీ కొరస పోచమ్మ, జిలుగుమిల్లి సొసైటీ అధ్యక్షులు బోధ శ్రీనివాసరెడ్డి, శ్రీ జగదాంబ అమ్మవారి ఉత్సవాల కమిటీ చైర్మన్ కక్కిరాల రాము, ఉత్సవ కమిటీ సభ్యులు బొంతు భద్రం, నాయకులు చాట్రాతి భవానీ శేఖర్, ముడియం రామచంద్రరావు, సిరిమోహన్, కుప్పల సత్యనారాయణ, బొంత రవితేజ, కుసుమ వెంకట్, గంగుల రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగదాంబ అమ్మవారి 67వ వార్షిక శుభాకాంక్షలు. శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబం పైన ఉండాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి కుటుంబానికి కలగాలని, భక్తులు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారిని మొక్కడమైంది. ఈ జగదాంబ వార్షికోత్సవానికి ప్రతి ఏడాది కూడా నేను వస్తుంటాను, అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటుంటాను. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా కానీ కోరికలు మరి నెరవేరుస్తారు. మరి ఈ 5 రోజులు కూడా మరి ప్రజలు భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మరి ఆలయ కమిటీ వారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మరి వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నూతన ఆలయ కమిటీ వారికి కూడా నేను మనస్ఫూర్తిగా చైర్మన్ గారు రాము గారికి వారి సభ్యులు కూడా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ 5 రోజులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారి 67వ వార్షికోత్సవాన్ని ఘనంగా మరి జయప్రదం చేయాలని ఆలయ కమిటీ వారిని కోరుతున్నాను. అదేవిధంగా 67 సంవత్సరాల నుంచి మరి జగదాంబ అమ్మవారి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మహిమల సిద్ధిగల అమ్మవారు. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రతి కుటుంబం కూడా చల్లగా ఉంటుంది. మరి అమ్మవారి యొక్క జగదాంబ ఆలయ కమిటీని కూడా రాబోయే రోజుల్లో మరి దేవాదాయ శాఖతో మాట్లాడి ఆలయ కమిటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను.